న్యూస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు పాలక మండలి క్షమాపణలు చెప్పాలని కోరారు. క్షమాపణలు చెప్పడానికి నామోషి ఎందుకని ప్రశ్నించారు. చైర్మన్ ఈవోతో పాటు సభ్యులందరూ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈవో కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. ఇక తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు టీటీడీ బాధ్యత వహిస్తుందా? టీటీడీ చైర్మన్ ఈవో జేఈఓ సారీ చెప్తారా? ప్రభుత్వమే సారీ చెప్పిందని టీటీడీ పెద్దలు కూడా క్షమాపణలు కోరాలని పవన్ డిమాండ్ చేశారు. కాసేపట్లో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం కానుంది. ఏ అంశాలు చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఏదైతే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిందో దానికి టీటీడీ బోర్డు పాలక మండలి క్షమాపణలు చెప్పాలని పవన్ అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు శివ? రత్న, మొత్తం మీద చూసుకుంటే నిన్న తిరుపతి దేవస్థానంలో ఏదైతే టీటీడీ టోకెన్లకు సంబంధించి మొన్న సాయంకాలం జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ సీఎం అలాగే మాజీ సీఎం పరామర్శించిన పరిస్థితి కనిపించింది. ఈరోజు కొద్దిసేపు క్రితమే తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. అయితే ఆయన ఈరోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, నేను సైతం కూడా జరిగిన తప్పిదానికి సంబంధించి ఉపరాష్ట్రపతి సైతం కూడా జరిగిన తప్పు జరిగింది కాబట్టి క్షమాపణ కోరుతున్నాం. కానీ కొంతమంది పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, బాధ్యతారహితంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. వారి మూలంగానే ఈ సంఘటన జరిగింది. అలాగే రెండో అంశానికి సంబంధించి కూడా టీటీడీ చైర్మన్, ఈవో అలాగే పాలక మండలి సభ్యులు వీరంతా కూడా ఖచ్చితంగా మీడియా సమావేశం పెట్టి క్షమాపణ కోరుకోవాలి. అప్పుడే ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను కూడా వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ కోరుకోవాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సూచన చేశారు. ఆయన చేసిన సూచనకు సంబంధించి కూడా పాలక మండలిలో సానుకూల స్పందన వస్తుందని చెప్పి కూడా అర్థమవుతోంది. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే బిగ్ టీవీతో కేంద్ర మాజీ మంత్రి టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా కొద్దిసేపట్లో జరగబోతున్న బోర్డు మీటింగ్లో చైర్మన్ దృష్టిలో పెడతాము. నా వ్యక్తిగతంగా అయితే జరిగింది తప్పే, ఈ తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. ఇదే అంశాన్ని చైర్మన్ దృష్టిలో పెడతామని చెప్పి కూడా పనబాక లక్ష్మి బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా అసలు జరిగిన తప్పిదాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పాలక మండలి కొద్దిసేపట్లోనే కీలక సమావేశం నిర్వహించబోతోంది. ఆ సమావేశంలో అనేక ఏజెండాలకు సంబంధించి సమావేశం జరిగిన తర్వాత మీడియా సమావేశంలో క్షమాపణ చెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది రత్న. ఇక రెండో అంశానికి సంబంధించి ఏదైతే జరిగిన తప్పిదానానికి సంబంధించి అలాగే ముఖ్యమంత్రి నిన్న మీడియా సమావేశంలో తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరుగుతున్న
లోటుపాట్లు, కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఏదైతే అధికారుల విషయంలో కానీ మార్పులు చేర్పులు చేయాలని చెప్పి సూచన చేశారు, ఆ సూచనలకు సంబంధించి కూడా ఈరోజు పాలక మండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే చనిపోయిన వారికి సంబంధించి 25 లక్షల రూపాయల పరిహారం, ఎక్కువగా గాయాలైన వారికి 5 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయాలైన వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి పాలక మండలిలో కూడా నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురుతో కూడుకున్న సభ్యులు, ఎవరైతే పాలక మండలి 3 సభ్యులు ఉంటారో ఆ 3 సభ్యులు కలిసి చనిపోయిన 6 కుటుంబాలకు స్వయంగా వెళ్ళి చెక్కులను ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ అందించేదానికి సంబంధించి కూడా పాలక మండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రత్న. రైట్ శివ, అయితే మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు సమావేశం నిర్వహించనున్నారు టీటీడీ బోర్డు, అత్యవసర సమావేశం. ఇక ఆ సమావేశంలో కేవలం క్షమాపణలు చెప్పే అంశం మాత్రమే మాట్లాడే అవకాశం కనిపిస్తుందంటారా, లేదంటే ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరగడానికి కారణాలు ఇక మీదట అటువంటి ఘటనలు జరగకుండా, ఎందుకంటే తిరుపతి దేవస్థానం అంటే భారీ ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మరి వాళ్ళందరికీ సంబంధించి కూడా భద్రతా చర్యలు ఏ విధంగా పాటించాలనే అంశాలకు సంబంధించి కూడా ఈ మీటింగ్లో కొన్ని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? మొత్తం టీటీడీ పాలక మండలికి సంబంధించి 4 అంశాలకు సంబంధించి కూడా ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ సమావేశం చెప్పాలనేది ఆయన ఇప్పుడు చేసిన డిమాండ్. ఇది ఏజెండాలో లేదు, కానీ ఖచ్చితంగా సభ్యులైతే దాన్ని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో అంశానికి సంబంధించి చనిపోయిన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, 3 సభ్యులు వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయటం, 2 భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటం, ముఖ్యంగా చైర్మన్, ఈవో, పాలక మండలి, పోలీసు, టీటీడీకి సంబంధించిన అధికారుల మధ్య గ్యాప్, ఇటువంటి గ్యాపులు లేకుండా భవిష్యత్తులో ప్రతి నిర్ణయం కూడా పాలక మండలి అలాగే అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసుకునే విధంగా అందరూ కలిసి నిర్ణయం తీసుకొని దాన్ని ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలనేది రెండో అంశం. అలాగే మూడో అంశానికి సంబంధించి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాలకు స్వయంగా వెళ్ళి చెక్కులు అందజేయడంతో పాటు టీటీడీకి సంబంధించి ఏదైతే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఆ విధంగా కాకుండా నిన్న పవన్ కళ్యాణ్ ఒక సూచన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులకు సంబంధించి 1-2 గంటల లోపు మాత్రమే దర్శనం అవ్వాలి. అలాగే లైన్లలో, క్యూ కాంప్లెక్స్ లైన్లలో గంటల కొద్దీ నిలబడే అవకాశం లేకుండా చూడాలి. ఒకవేళ నిజంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా ఎక్కడైతే వెయిటింగ్ హాల్లో ఏర్పాటు చేసే విధంగా ఉండాలని చెప్పి ఆయన కొన్ని సూచనలు చేశారు. సో టీటీడీని ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నిన్న చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో టీటీడీకి సంబంధించి ఏ రకంగా ప్రక్షాళన చేయాలి, ముఖ్యంగా టీటీడీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏ రకంగా తీసుకోవాలి. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు కానీ అనధికారులు కొంతమంది టీటీడీలో ఇంకా తిష్టా వేసుకున్నారు. వారి వల్ల కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయనేది కూడా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో వాటన్నిటిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి అంశాల మీద కీలకంగా నిర్ణయం తీసుకోవాలి అనే దానికి సంబంధించిన ఏజెండా బేస్ చేసుకొని ఈరోజైతే సమావేశం కొద్దిసేపట్లోనే అత్యవసర సమావేశం జరగబోతా ఉంది. రత్న. రైట్ శివ, ఏదైతే 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెక్కులని అందించే అవకాశం కూడా కనిపిస్తుందన్నారు టీటీడీ బోర్డు సభ్యులు, దాన్ని ఎప్పటికల్లా అందించనున్నారు చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులకి? ఈరోజు టీటీడీ పాలక మండలి అత్యవసర పాలక మండలి సమావేశంలో 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కు, 25 లక్షల రూపాయలకు సంబంధించి ఆమోదం తెలపడం, అలాగే గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 2 లక్షల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు పాలక మండలి సమావేశంలో ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత 24 మంది సభ్యులతో కూడుకున్న టీటీడీ పాలక మండలి నుంచి 3 సభ్యులను ఎన్నుకొని ఆ 3 సభ్యులు కలిసి ఈరోజు సాయంకాలం టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లోపే స్వయంగా టీటీడీ పాలక మండలి సభ్యులు 3 వెళ్ళి ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్కును అందజేయాలని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి 1-2 రోజుల్లోనే చెక్కులు అందజేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.